మంచి మంచి మాటలు చెప్పి వెళ్ళిపోవడానికి కాదు, వాసన వేస్తూ అసహ్యంగా ఉండి కుళ్ళిపోయి పుచ్చిపోయి భుజస్కంధాల మీద దెబ్బలు తింటూ రోడ్ల మీద ధర్నాలు చేసి ఇళ్లకు కనీసం అద్దెలు కూడా కట్టుకోలేకుండా పిల్లలకి ఏం చేస్తున్నామో కూడా తండ్రిగా తల్లిగా చెప్పుకోలేని ఇబ్బంది పడుతున్నా కూడా వానరసేన లాంటి ఒక అద్భుతమైన శక్తి, అలాంటి ఎంతో మంది సనాతన హిందూ హైందవ ధర్మ యోధులు, చార్మినార్ లాంటి, బహదూర్పుర లాంటి రకరకాల స్థానాలలో తాము భారతదేశంలో ఉన్నామా లేక ఏతర మత దేశాలలో ఉన్నామా కూడా తెలియకుండా నామాలు పెట్టుకొని కాషాయ వస్త్రధారణ చేసి ధైర్యంగా ఒక్క నిమిషం ఇలా బతికి ఉన్నా చచ్చినా నష్టం లేదనుకున్నా ఎంతో మంది యోగులు సన్యాసులు ఎంత కష్టపడుతున్నారో. ఆ కష్టపడేటప్పుడు నిజంగానే రిటైర్ అయినా నష్టం లేదు. ఒక్కళ్ళు మా పక్కన వచ్చి కూర్చోలేదు.